హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ప్యార్ ప్రేమ కళ్యాణం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లైన వెంటనే పెళ్లి కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు పెళ్లి కూతురు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించింది అన్న విషయం మనకు ముందు అర్థమవుతుంది. ఇక్కడే స్టోరీ ఒక 3 నెలల గతానికి వెళ్తుంది. ఇక్కడ మనకు పవిత్ర అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేస్తూ ప్రతిరోజు కూడా చాలా కొత్త వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ పవిత్ర ఇంట్లో అమ్మా నాన్నని మరియు వాళ్ళ తాతయ్యని కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఎలెన్ ని చూపించడం జరుగుతుంది. ఈ ఎలెన్ దుబాయ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ ఎలెన్ దుబాయ్ లో సైట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఎలెన్ కి తను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ మాత్రం వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఎలెన్ ఒకరోజు కావాలని తను వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ దగ్గరికి ఆల్కహాల్ తీసుకుని వెళ్లడంతో తనను వెంటనే జాబ్ లో నుంచి తీసేస్తారు. అప్పుడు ఎలెన్ వెంటనే తను ఎంతో భయపడేటటువంటి తన నాన్నకు ఫోన్ చేసి, నాన్న నేను ఇక్కడ మంచిగా పనిచేస్తున్నాను, అయినా జాబ్ లో నుంచి తీసేశారు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలెన్ వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను ఇక్కడ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, మన ఫ్యామిలీని నిన్ను చాలా మిస్ అవుతున్నాను చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి ఎలెన్ మదర్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, అయితే ఒక పని చేయి, నువ్వు వెంటనే ఉన్న పరాన బయలుదేరి ఇండియాకి వచ్చేసి అని చెప్తుంది. దాంతో ఎలెన్ వెంటనే చాలా వేగంగా ఇండియాకి వచ్చేసి తన ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుతూ ఉంటాడు. ఎలెన్ ఫ్యామిలీలో వాళ్ళ నానమ్మ, అలాగే వాళ్ళ అమ్మా నాన్న, అలాగే అన్నయ్య వదిన మరియు వాళ్ళ పిల్లలు ఉంటారు. అందుకే ఎలెన్ వాళ్ళతో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఎలెన్ ఫాదర్ తనని పిలవడంతో తను చాలా భయపడుతూ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళగా తన ఫాదర్ వెంటనే ఎలెన్ ని చూసి, నేను నీ కోసం ఒక అమ్మాయిని చూశాను, తన ఫోటో కూడా నీకు ఇవ్వను, ఎందుకంటే నువ్వు ఏదో వంకలు పెడతావు, నువ్వు రేపు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు, నచ్చితే మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చేస్తాను అని చెప్పడంతో ఆ ఎలెన్ ఫేస్ కూడా చూడలేదు. అప్పుడే ఆ అమ్మాయిని చూడడం ఏమిటి అని వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడంతో ఇది పెద్ద ప్రాబ్లం కాదు అని ఎలెన్ ఫ్రెండ్స్ వెంటనే ఆ అమ్మాయికి ఒకసారి మీ డ్రెస్ ఫోటో వాట్సాప్ చేయండి అని అడుగుతారు. అయితే ఆ అమ్మాయి చాలా తెలివిగా తన డ్రెస్ ఫోటోను మాత్రమే పంపించి, నేను కూడా డైరెక్ట్ గా రేపే చూడాలనుకుంటున్నాను, తనను కూడా రేపే నన్ను డైరెక్ట్ గా చూడమని చెప్పండి అని అంటుంది. దాంతో చేసేదేమీ లేక ఎలెన్ తన ఫాదర్ కి భయపడిపోయి ఆ తర్వాత రోజు వాళ్ళ ఫాదర్ చూసినటువంటి అమ్మాయితో మాట్లాడడం కోసం బయలుదేరి వెళ్తాడు. అలా ఎలెన్ వెంటనే కేఫ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి పవిత్రను చూసినటువంటి ఎలెన్ ఒక్కసారిగా ఆ పవిత్రని ఇష్టపడడం మొదలు పెడతాడు. వెంటనే తను ఆ పవిత్ర బొమ్మని డ్రా చేయించి దాని పిల్లల చేత పవిత్రకి దగ్గరకు పంపించడంతో ఆ ఇమేజ్ ని చూసినటువంటి పవిత్ర చాలా ఇంప్రెస్ అవుతూ తన దగ్గరకు వచ్చి ఉన్నటువంటి ఆ ఎలెన్ తో మాట్లాడబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎలెన్ దగ్గరికి ఎలెన్ చూడవలసినటువంటి అమ్మాయి వస్తుంది. దాంతో ఎలెన్ వెంటనే ఎలెన్ ని చూడడం కోసం వచ్చినటువంటి అమ్మాయితో చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఎలెన్ ఆ అమ్మాయిని చూసి, మన పెళ్ళైన తర్వాత నువ్వు జాబ్ మానేసేయాలి, నా పేరెంట్స్ ని నువ్వే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అంటూ రకరకాల కండిషన్స్ పెడుతూ ఉంటాడు. నిజానికి ఎలెన్ ఇవన్నీ కూడా ఈ పెళ్లిని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రాన్ని నేను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇన్ని మాటలు చెప్తూ ఉంటాడు. అవన్నీ విన్నప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఎలెన్ ని చూసి నాకు ఈ పెళ్లి ఇష్టం అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఎలెన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కేఫ్ లో ఆ ఎలెన్ తనను చూడడం కోసం వచ్చినటువంటి అమ్మాయితో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా పవిత్ర వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఒక రెడ్ ఫ్లాగ్ అని చెప్తుంది. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. దాంతో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలెన్ ని చూసి రెడ్ ఫ్లాగ్ అని అంటూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎలెన్, నేను ఏ అమ్మాయిని అయితే ప్రేమించానో ఆ అమ్మాయి నా పరువు తీసింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు పవిత్ర ఒక మాల్ లో నుంచి లైవ్ లో ఉంటుంది. అది చూసినటువంటి ఎలెన్ వెంటనే ఆ మాల్ దగ్గరికి వెళ్ళగా ఎలెన్ ని చూసినటువంటి పవిత్ర అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ చివరికి ఎలెన్ వెంటనే ఆ పవిత్రను పట్టుకుంటాడు. అప్పుడు కూడా పవిత్ర ఎలెన్ని వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా ఆ వీడియోలో ఎలెన్ మాట్లాడుతూ, నిజానికి మా నాన్న నాకు ఇష్టం లేనటువంటి పెళ్లి సంబంధం చేసుకోవాలని బలవంతం చేశాడు, అందుకే నేను ఆ రోజు ఆ అమ్మాయితో ఆ విధంగా మాట్లాడాను, నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అదేవిధంగా నేను ఆ కేఫ్లోనే ఒక మంచి అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయిని మొదటి చూపులోనే నేను ఇష్టపడడం మొదలు పెట్టాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి పవిత్రకి ఎలెన్ నా గురించే మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. ఎలెన్ వెంటనే పవిత్రను చూసి మాట్లాడుతూ, నీ వల్ల నాకు ఇష్టం లేనటువంటి ఆ పెళ్లి సంబంధం చెడిపోయింది, అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను, నాకు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ మీద అసలు ఇష్టం లేదు, ముందుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పవిత్ర కూడా ఎలెన్ మీద ఇష్టం మొదలవుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయ్యి బయట తిరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒకరోజు పవిత్ర ఎలెన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా అక్కడ రొమాన్స్ చేసుకుంటూ ఉండగా ఇంట్లోని వాళ్ళు చూసేసి వీళ్ళని ఇలాగే వదిలేస్తే
చేస్తే బరి తెగించేలాగా ఉన్నారు అని చెప్పి రెండు కుటుంబాలు కూడా మాట్లాడుకుని ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. కానీ ఎలెన్ ఫాదర్ కి అలాగే పవిత్ర తాతయ్యకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లి చేయాలని నిర్ణయించడంతో వాళ్ళిద్దరూ కూడా ఇష్టం లేనప్పటికీ ఆ పెళ్లికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఎలెన్ ఫాదర్ వెంటనే ఎలెన్ ని ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి పెళ్లి తర్వాత మీరు ఇక్కడే ఉండండి అని అంటాడు. ఆ ఇల్లు ఎలెన్ కి చాలా బాగా నచ్చుతుంది. తను వెంటనే తన ఫాదర్ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ నాన్న అని చెప్తూ ఉండగా ఎలెన్ ఫాదర్ వెంటనే ఎలెన్ ని చూసి నేను కేవలం నీకోసం ఇల్లును మాత్రమే బుక్ చేశాను, ఈ ఇంటి ఈఎంఐ మాత్రం నువ్వే కట్టుకో అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఎలెన్ షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఎలెన్ దుబాయ్లో జాబ్ మానేశాడు. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి జాబ్ చేయకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఎలాగో విశ్వనాథ్ గారికి నాకు జాబ్ చూడమని చెప్పి చాలా డబ్బులు ఇచ్చాం కదా, ఆ జాబ్ వచ్చేస్తే ఈ ఇంటి ఈఎంఐ కట్టేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఎలెన్ మరియు పవిత్ర పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. ఫైనల్ గా వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరుగుతుంది. సరిగ్గా పవిత్ర వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్లే సమయంలో పవిత్ర వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్లకుండా అక్కడి నుంచి తిరిగి పారిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి ఎలెన్ కి కూడా ఏమీ అర్థం కాకుండా ఎలెన్ కూడా పవిత్ర వెనకాలే పరిగెడుతూ తనని చూసి ఏమైంది, ఎందుకు నువ్వు ఇక్కడి నుంచి పారిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పవిత్ర వెంటనే ఎలెన్ ని చూసి సమాధానం చెప్తూ నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే, అంత మాత్రాన నేను పుట్టింటికి వదిలేసి అత్తగారింటికి రాలేను, నేను అలా వచ్చేస్తే మా పేరెంట్స్ ఏమైపోవాలి, నా కుక్క పిల్ల ఏమైపోతుంది, నా పెరట్లో నేను పెంచుకున్నటువంటి చెట్లు ఏమైపోవాలి, అందుకే నువ్వంటే ఇష్టం ఉన్నప్పటికీ నేను మాత్రం నీ ఇంటికి రాలేను అని చెప్పి తన పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్నటువంటి ఎలెన్ కూడా పవిత్రకి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోతాడు. మరోపక్క ఎలెన్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లైన మొదటి రోజు పెళ్లి కూతురు ఈ ఇంట్లో ఉండాలి, అలాంటి పెళ్లి కూతురు ఈ ఇంట్లో లేకుండా పోయింది అని అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. మరోపక్క పవిత్ర ఇంట్లో ఉన్నటువంటి తన మదర్ కూడా పవిత్రను చూసి పెళ్లైన తర్వాత ఏ అమ్మాయి అయినా గానీ అత్తవారి ఇంటికి వెళ్లాల్సిందే, ఇది నీ ఒక్కదానికే జరగలేదు కదా, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని ఆ పవిత్రని తిడుతూ ఉంటుంది. మరోపక్క ఎలెన్ ని తన ఫ్రెండ్స్ తీసుకుని వెళ్లి బాగా మందు పార్టీ ఇచ్చి నువ్వు మగవాళ్ళ ఉండాలి, ప్రతి చిన్నదానికి భార్య చెప్పిన మాటలన్నీ కూడా వినకూడదు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్లి నీ భార్యని మగవాళ్ళ ఇంటికి తీసుకురా అని చెప్పి పంపిస్తారు. దాంతో ఎలెన్ వెంటనే ఆ పవిత్ర ఇంటి దగ్గరికి వెళ్లి వెంటనే నాతో పాటు ఇంటికి వచ్చేనంటూ ఉంటాడు. అయితే ఆ పవిత్ర మాత్రం దానికి ఒప్పుకోకుండా ఎలెన్ తో ఫ్లర్ట్ చేయడంతో అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఇంటిమేట్ అవుతారు. అప్పుడు పవిత్ర వెంటనే ఎలెన్ ని చూసి నేను నీతో పాటు ఆ ఇంటికి రాలేను, ఇక్కడ మా అమ్మా నాన్నల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు, సో నేను నీతో పాటు రాలేను అని చెప్పడంతో ఎలెన్ చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినప్పటికీ పవిత్ర మాత్రం ఖచ్చితంగా ఎలెన్ నా కోసం వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే పవిత్రకి ఎలెన్ నుంచి డివోర్స్ నోటీసులు రావడంతో తను చాలా భయపడిపోతూ షాక్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో పవిత్ర పెళ్లైన వెంటనే పారిపోయింది అని తెలియడంతో తన పేరు కూడా బాగా చెడిపోవడంతో పవిత్ర వెంటనే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం సిద్ధపడుతుంది. ఇంటర్వ్యూ చేసే లేడీ వెంటనే పవిత్రని చూసి పెళ్లికి ముందు నీకు తెలియదా, పెళ్లైన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే అత్తగారింటికి వెళ్లాలన్న విషయం నీకు తెలియదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పవిత్ర నిజమే, నేను ఎలెన్ ని చాలా గాఢంగా ప్రేమించాను, అతన్ని ప్రేమించిన సమయంలో నాకు ఈ విషయాలన్నీ కూడా గుర్తుకు రాలేదు, కానీ ఇక్కడి నుంచి తనతో పాటు అత్తగారింటికి వెళ్లిపోవాలి అన్న సమయంలో మా ఇంట్లో ఉన్నటువంటి నా పేరెంట్స్ ని, నా పెరట్లో నేను పెంచుకున్నటువంటి చెట్లని, అలాగే నా కుక్క పిల్లని వదిలిపెట్టి నాకు వెళ్లాలనిపించడం లేదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పవిత్ర ఇంటర్వ్యూలో ఉన్న సమయంలో ఎలెన్ పవిత్రకి ఫోన్ చేసి నా పరువు మా కుటుంబ పరువు తీసే కార్యక్రమాన్ని ఆపు అని అంటూ ఉంటాడు. అయితే పవిత్ర మాత్రం నేను నీ కుటుంబ పరువుని తీయడం లేదు, నువ్వే నా పరువు తీసావు, నువ్వే కదా నాకు డివోర్స్ నోటీస్ ని పంపించావు అని అంటుంది. ఆ మాటలు విన్న ఎలెన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నేను నీకు ఎటువంటి డివోర్స్ నోటీస్ పంపించలేదు అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే డివోర్స్ నోటీస్ ని పంపిస్తే పవిత్ర భయపడిపోయి తిరిగి మళ్ళీ అత్తారింటికి వస్తుంది అని ఎలెన్ ఫాదర్ ఆ విధంగా డివోర్స్ నోటీస్ మీద ఆ ఎలెన్ సంతకం చేసి పంపించి ఉండి ఉంటాడు. పవిత్ర వెంటనే తనని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ లేడీని చూసి మాట్లాడుతూ మేము ప్రేమించుకునే సమయంలో ఎలెన్ నాకు చాలా పెద్ద పెద్ద మాటలు ఇచ్చాడు, నా కోసం ఎలెన్ ఎక్కడికైనా వస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు ఎలెన్ నాతో పాటు ఉండడం కోసం రావడం లేదు, తను నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో పాటు నా ఇంటి దగ్గర ఉండడం కోసం రావాలి కదా అని అంటుంది. ఆ మాటలు విన్న ఎలెన్ వెంటనే పవిత్రతో మాట్లాడుతూ ఖచ్చితంగా నేను నీతో పాటు ఉండడం కోసం నీ దగ్గరికి వస్తాను అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత పవిత్ర డైరెక్ట్ గా ఎలెన్ దగ్గరికి వెళ్లి ఎలెన్ ని తనతో పాటు ఉండడం కోసం వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. అలా ఎలెన్ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్లడంతో ఆ అల్లుడు వచ్చాడని చెప్పి ఇంట్లో తనకి చాలా మర్యాదలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో పవిత్రకి ఒక మంచి జాబ్ కూడా దొరుకుతుంది. ఎలెన్ కి మాత్రం అప్పుడు జాబ్ దొరకదు. అయినప్పటికీ ఫ్యామిలీతో బాగా మింగిల్ అయిపోయి బాగా సరదాగా ఉంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పటి వరకు ఎలెన్ కి చాలా గౌరవం దక్కుతూ ఉంటుంది, కానీ నెమ్మదిగా ఆ గౌరవం ఎలెన్ పట్ల తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ ఇంట్లో ఎలెన్ కి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలెన్ ని చూసి అతను ఎంతకాలం అని ఇంట్లో ఇలా కూర్చుని ఉంటాడు, అతనికి జాబ్ దొరకడం లేదా పని చేయడమే ఇష్టం లేదా అని అంటూ ఉంటారు.
ఆ మాటలు విన్నటువంటి ఎలిన్ చాలా బాధపడుతూ వెంటనే తను ఇంతకు ముందు జాబ్ కోసం డబ్బులు ఇచ్చినటువంటి విశ్వనాథ్కి మాటికి ఫోన్స్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ విశ్వనాథ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. అప్పుడే ఎలిన్ కి ఈ విశ్వనాథ్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయాడు అన్న విషయం తనకు తెలిసి చాలా బాధపడుతూ వెంటనే పవిత్ర దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తాడు. పవిత్ర ఎలిన్ ని చూసి నీకు జాబ్ లేదని ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు, నీకు జాబ్ లేకపోతే ఏమైంది, నాకు జాబ్ ఉంది కదా, నీకు మంచి జాబ్ వచ్చేంత వరకు నువ్వు ఇంట్లో ఉండి అమ్మకు సహాయం చేస్తూ ఉండు అని అంటుంది. దానికి ఎలిన్ కూడా ఒప్పుకొని ఇంట్లో ఉంటూ తన అత్తగారికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఎలిన్ మాత్రం నాకు ఇంట్లో ఇంతకు ముందు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ దొరకడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఎలిన్ కి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి మందు తాగడం కోసం పిలవడంతో ఎలిన్ అక్కడికి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అత్తయ్య వచ్చి అప్పుడే ఎలిన్ అత్తయ్య వెంటనే ఎలిన్ ని చూసి నువ్వు వెంటనే రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి బియ్యం తీసుకునిరా, అక్కడ బియ్యంతో పాటు 6,000 రూపాయల డబ్బులతో పాటు కొన్ని బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు, ఆ దుప్పట్లను మాత్రం మర్చిపోకుండా తీసుకునిరా అని పంపిస్తుంది. దాంతో ఎలిన్ ఫస్ట్ టైం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా పెద్ద క్యూ లైన్ ఉండడంతో ఎలిన్ ఆ క్యూ లైన్ లోనే చాలా ఓపిక్ గా నిలబడతాడు. ఫైనల్ గా చాలా గంటల తర్వాత తన వంతు రావడంతో తను వెంటనే అక్కడికి వెళ్లి తనకు రావాల్సినటువంటి రైస్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఎలిన్ రేషన్ షాప్ దగ్గరికి రేషన్ కార్డును కాకుండా ఏటీఎం కార్డును తీసుకుని వెళ్లి ఉంటాడు. దాంతో రేషన్ షాప్ వాళ్ళు ఆ ఎలిన్ కి ఏమి ఇవ్వకుండా అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో ఎలిన్ నేను ఈ విధంగా ఇంటికి వెళ్తే మా అత్తయ్య నన్ను తిడుతుంది అని వెంటనే వాళ్ళ నానమ్మకు ఫోన్ చేసి నాకు ఒక 6,000 రూపాయల డబ్బులు కావాలి అని వాళ్ళ నానమ్మ దగ్గర 6,000 రూపాయలు అప్పుగా తీసుకుంటాడు. అలా ఆ డబ్బులు తీసుకుని వెళ్లి వాళ్ళ అత్తయ్య గారికి ఇవ్వగా వాళ్ళ అత్తయ్య వెంటనే ఎలిన్ ని చూసి డబ్బులు ఓకే మరి దుప్పట్లు ఏవి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు ఉన్న ఎలిన్ ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలిన్ చేసినటువంటి తప్పు తెలిసిపోతుంది. ఆ సమయంలో పవిత్ర కూడా ఎలిన్ ని చూసి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మంచిగా పనులు చెయ్యాలి, ఇప్పుడు నీ వల్ల 6,000 రూపాయలు మనకు నష్టం వచ్చింది అని అంటూ ఉంటుంది. అలా చాలా కష్టంగా ఎలిన్ లైఫ్ అక్కడ సాగుతూ ఉంటుంది. ఒకరోజు పవిత్ర ఎలిన్ ని చూసి ఎలిన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అని తన నెల జీతాన్ని తీసుకువచ్చి ఈసారి ఎలిన్ చేతిలో పెట్టి కుటుంబం మొత్తం కూడా నువ్వే నడిపించునంటుంది. అలా పవిత్ర శాలరీ మొత్తం తీసుకొచ్చి ఎలిన్ చేతిలో పెట్టడంతో తను వెంటనే తన యాటిట్యూడ్ ని తన అత్తగారి దగ్గర చూపిస్తూ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. ఆ తర్వాత తెలిసేది ఏమిటి అంటే పవిత్ర ఇచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఎలిన్ 15 రోజుల్లోనే అవజేశాడని, ఇప్పుడు కేవలం వాళ్ళ దగ్గర 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని తెలుస్తుంది. దాంతో పవిత్ర వెంటనే ఎలిన్ ని చూసి ఈ డబ్బులు మా అమ్మకి ఇస్తే నెల మొత్తం కూడా చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండేది, అలాంటిది నువ్వు 15 రోజుల్లోనే అవజేసావు, నీకు డబ్బు వాల్యూ తెలియదు, నువ్వు డబ్బులు సంపాదించడం లేదు కాబట్టి దాని వాల్యూ కూడా నీకు తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఎలిన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఎలిన్ మామయ్య వెంటనే ఎలిన్ ని ఒక పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతూ మా అమ్మాయి తిట్టినందుకు నువ్వు బాధపడకు, అమ్మాయిలు ఎప్పుడూ కూడా జీవితంలో అన్నీ మర్చిపోయి కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటారు, ఆఖరికి వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి మొత్తం కూడా కుటుంబానికి త్యాగం చేస్తూ ఉంటారు, అలాంటి కుటుంబంలో భర్త ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఈ విధంగా చేస్తే ఏ మహిళకైనా కోపం వస్తుంది, నువ్వు ఇవన్నీ చేయగలిగితే ఇక్కడుండు లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ఆ తర్వాత ఎలిన్ పూర్తిగా మారిపోయి కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా మంచిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అందరితో కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. దాంతో ఎలిన్ అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిన్ ప్రవర్తనను చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ తన కొడుకు ఈ విధంగా ఇంటి పనులు చేస్తూ ఉండడంతో అది చూసినటువంటి ఎలిన్ మదర్ నా కొడుకు ఏంటి పూర్తిగా ఇంటి పనులే చేస్తూ అమ్మాయిలాగా మారిపోయాడు అని చాలా బాధపడుతూ వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీ నాన్న నీ కోసం ఒక జాబ్ చూశాడు, ఆ జాబ్ నువ్వు చెయ్యాలి అని అంటుంది. దానికి ఎలిన్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎలిన్ వెంటనే పవిత్ర దగ్గరికి వెళ్ళి నాకు ఒక జాబ్ దొరికింది, నెలకి 25,000 రూపాయలు ఇస్తారంట అని చెప్పడంతో ఆ మాటలు విన్న పవిత్ర వెంటనే ఎలిన్ ని చూసి ఇంత తక్కువ శాలరీకి ఎందుకు నువ్వు బయటికి వెళ్ళి జాబ్ చేయడం, ఇంట్లోనే ఉండి అమ్మానాన్ని చూసుకుంటూ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎలిన్ కి తన మదర్ మళ్ళీ ఫోన్ చేయడంతో ఎలిన్ తన మదర్ తో మాట్లాడుతూ నాకు జాబ్ చేయాలని లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఎలిన్ మదర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది. దాంతో ఎలిన్ మదర్ వెంటనే ఎలిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తనకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినట్లుగా ఒక నాటకం ఆడుతుంది. ఎలిన్ ఫ్రెండ్స్ కూడా ఎలిన్ దగ్గరికి వెళ్లి మీ అమ్మగారికి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పడంతో ఎలిన్ వెంటనే పవిత్రని తీసుకుని వాళ్ళ అమ్మ అడ్మిట్ అయి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఎలిన్ అమ్మ వెంటనే ఎలిన్ ని చూసి నేను మరి కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతానని డాక్టర్ గారు చెప్తున్నారు, ఈ కొద్ది రోజులు కూడా మీరిద్దరూ కూడా మన ఇంట్లోనే ఉండండి అని చెప్పడంతో పవిత్ర వాళ్ళ అత్తయ్య కోసం అని చెప్పి ఎలిన్ ని కూడా తీసుకుని వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్తుంది. ఎలిన్ డ్యూటీ కోసం బయటికి వెళ్తూ ఉండగా పవిత్ర మాత్రం వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని వాళ్ళ అత్తయ్యని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినప్పటికీ ఎలిన్ మదర్ మాత్రం ఆ నాటకాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఎలిన్ మదర్ తనకిచ్చినటువంటి మెడిసిన్ ని కిటికీల నుంచి బయటికి విసిరేస్తూ ఉండడంతో అదంతా కూడా పవిత్ర చూస్తుంది. దాంతో పవిత్ర వెంటనే ఆ తర్వాత రోజు డాక్టర్ ని చూసి మా అత్తగారి రిపోర్ట్స్ కావాలి అని అడగడంతో ఆ డాక్టర్ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఎలిన్ తన మదర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎలిన్ వాళ్ళ మదర్ కి డాక్టర్ ఫోన్ చేసి మరి కొద్దిసేపట్లోనే నీకు సంబంధించినటువంటి ఫేక్ రిపోర్ట్స్ ని పంపించి
ప్రవర్తిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ ఎలెన్ మరియు పవిత్ర వింటూ ఉంటారు. అంటే ఇక్కడ ఎలెన్ కి తన మదర్ ఈ విధంగా నాటకం ఆడుతుందన్న విషయం తెలిసిపోతుంది. పవిత్ర వాళ్ళ అత్తయ్యని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అక్కడ పవిత్ర మాట్లాడుతూ, నేను మిమ్మల్ని మా అమ్మలాగా చూసుకున్నాను, కానీ మీరు నా దగ్గర అబద్ధం ఆడారు. మీ ఉద్దేశం ఏమిటి అంటే నేను జాబ్ మానేసుకుని ఇంట్లో కూర్చొని ఇల్లంతా కూడా చూసుకుంటూ ఉండాలని మీ ఉద్దేశం. నేను జాబ్ చేసుకోవడం కూడా మీకు ఇష్టం లేదు, అందుకే మీరు నా దగ్గర అబద్ధం చెప్పారు. ఎలెన్, మనం ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోదామని అంటూ ఉంటుంది. అయితే ఎలెన్ మాత్రం ఆ పవిత్రాన్ని చూసి, నేను అక్కడికి రాను, ఇక్కడే అమ్మ దగ్గర ఉంటాను, నీకు నువ్వు చేసేది కరెక్ట్ అనిపిస్తుంది, మా అమ్మకు కూడా తను చేసింది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకు ముందు నా కుటుంబాన్ని, నా పేరెంట్స్ ని అందరూ కూడా వదిలేసి కేవలం నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నీ దగ్గరకు వచ్చేసాను కదా. నువ్వు కూడా నన్ను అదే విధంగా ప్రేమిస్తూ ఉంటే నీ పేరెంట్స్ అందరినీ కూడా వదిలేసి నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ పవిత్ర వెంటనే ఎలెన్ ని చూసి, నేను ఇప్పటి వరకు ఈ విషయంలో నీకు ఎటువంటి అబద్ధం కూడా చెప్పలేదు కదా, అన్ని నిజాలు చెప్పి నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాను, మీ అమ్మలాగా నాటకాలు ఆడలేదు కదా అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ చాలా ఎక్కువ అవడంతో పవిత్ర ఎలెన్ ని చూసి, నేను ఇక్కడి నుంచి వెళితే తిరిగి మళ్ళీ ఇక్కడికి రాను అని అంటూ ఉంటుంది. అయితే ఎలెన్ కూడా పవిత్ర ఆపకపోవడంతో పవిత్ర చాలా కోపంగా అక్కడి నుంచి తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా పవిత్ర మరియు ఎలెన్ ఇద్దరు కూడా దూరం అయ్యి ఇద్దరు కూడా ఒకరినొకరు మిస్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటారు. ఒకరోజు పవిత్ర దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడుతూ, నువ్వు అందరూ మగవాళ్ళు వాళ్ళ భార్య దగ్గర చేసే విధంగానే నువ్వు నీ భర్త దగ్గర ఆ విధంగా ప్రవర్తించావు. అందరం మగవాళ్ళు కూడా భార్యల్ని కంట్రోల్ చేస్తూ మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మేము తీసుకొచ్చినటువంటి డబ్బుతో ఇంటిని గడుపుతూ ఇంట్లోనే ఉండు అని ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా నువ్వు నీ భర్త దగ్గర ప్రవర్తించావు, అది సరైన పద్ధతి కాదు అని అంటాడు. మరోపక్క ఎలెన్ మదర్ కూడా, నేను అనవసరంగా నా కొడుకుని ఇక్కడికి రమ్మని తీసుకొచ్చినట్లుగా ఉన్నాను, వాళ్ళు భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు ఎలెన్ దగ్గరికి తన ఫాదర్ వచ్చి మాట్లాడుతూ, నువ్వు లైఫ్ లో ఇప్పటి వరకు చాలా తప్పులు చేసావు, ఇక మీదట నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నా మాట విని నువ్వు మరొక పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. ఆ మాట విన్నటువంటి ఎలెన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ వద్దు అని అంటూ ఉంటాడు. ఎలెన్ ఫాదర్ మాత్రం ఎలెన్ ని చూసి, నువ్వు నా మాట వినకపోతే ఈసారి మీ మదర్ కి ఖచ్చితంగా నిజంగానే గుండెపోటు వస్తుంది, ఈసారి మీ అమ్మ కూడా బ్రతకదు అని చెప్పడంతో ఎలెన్ కూడా చివరికి మరొక పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎలెన్ డైరెక్ట్ గా పవిత్ర దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పడంతో పవిత్ర కూడా ఎలెన్ మరొక పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అనుకుని నువ్వు మరొక పెళ్లి చేసుకోనంటుంది. దాంతో ఎలెన్ ఫైనల్ గా రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే ఈ ఎలెన్ రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు, కానీ తను మాత్రం చాలా డల్ గా ఉంటాడు. అలా ఎలెన్ చాలా బాధపడుతూనే పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్న సమయంలో ఒక్కసారిగా తను షాక్ అవుతాడు. అదేమిటి అంటే తన పక్కన పెళ్లి కూతురు ప్లేస్ లో పవిత్ర వచ్చి కూర్చోవడంతో పవిత్రను చూసినటువంటి ఎలెన్ చాలా షాక్ అవుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలెన్ కి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే పవిత్ర నేను ఇక్కడ ఉండను అని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ మామయ్యను చూసి మాట్లాడుతూ, ఎలెన్ నా కోసం అన్నీ వదిలేసుకుని నా దగ్గరికి వచ్చాడు, అలాంటిది నేను ఎందుకు నా పుట్టింట్లో ఉన్నటువంటి నా పేరెంట్స్ అందరినీ కూడా వదిలి తన కోసం రాలేను, ఎలెన్ నన్ను ఏ విధంగా ప్రేమించి నా కోసం ఇంటికి వచ్చేసాడో నేను కూడా ఎలెన్ని అదే విధంగా ప్రేమిస్తున్నాను, అందుకే అందరినీ వదిలేసి ఇక్కడికి రావాలనుకుంటున్నాను అంటుంది. ఆ మాటలు విన్నటువంటి పవిత్ర మామయ్య వెంటనే పవిత్రను చూసి, ఒక పని చెయ్యమ్మా, నువ్వు మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకో, మొదటిసారి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మాకెవరికి కూడా ఇష్టం లేదు, ఇప్పుడు మళ్ళీ మీరు మా అందరి ఇష్టంతో పెళ్లి చేసుకోండి, ఇక మీద ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా మళ్ళీ పెళ్లి చేస్తారు. ఫైనల్ గా పవిత్ర తన పుట్టింటి వాళ్ళందరినీ కూడా వదిలేసి అత్తగారి ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది. కానీ ఎలెన్ మాత్రం పవిత్రాన్ని తన అత్తగారి ఇంటి దగ్గరికి కాకుండా మరొక కొత్త ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇల్లు మరేదో కాదు, ఇంతకుముందు ఎలెన్ ఫాదర్ ఎలెన్కి నువ్వు పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో ఉండాలి అని చెప్పాడు కదా, ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇంటిని ఎలెన్ ఫాదర్ వాళ్ళందరూ కూడా కలిసి ఉండడం కోసమే తీసుకుని ఉండి ఉంటాడు. అలా ఎలెన్ పవిత్రని అక్కడికి తీసుకుని వెళ్ళగా అప్పుడే ఆ పవిత్రకి తెలిసేది ఏమిటి అంటే ఇక మీదట ఆ ఇంట్లో వాళ్ళ అత్త మామలతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఉండబోతున్నారు అని తెలుస్తుంది. దాంతో పవిత్ర అత్త మామలు అమ్మ నాన్నలు కూడా ఇక్కడే ఉంటున్నారు అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.